చదువుల గురించి చెప్పుడు చేతాడంతా శేషుడు మొల్తాడంతా అన్నట్టే ఉన్నదని రేవంత్ రెడ్డి సర్కార్ను సాకి రేవుల వేసి ఉతికినంత పనిచేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్లున్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకులంలో రాత్రిపూట పెట్టిన అన్నం తిని 16 మంది విద్యార్థులు ఆగమైందట. కక్కుడు ఏరుగుడు కాలు చేతులు గుంజుడైందట. వాళ్ళను పరామర్శించడానికి మాజీ మంత్రి హరీష్ రావు కింకోటి దావఖానకు చేరుకున్నాడు. అప్పటిదాకా సర్కార్ నుంచి ఓ మంత్రి రాలేదు, ఓ ఎమ్మెల్యే పోలేదు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఆపద వచ్చిందని ఆగ మేఘాల మీద చేరుకున్నాడు దావఖానకు. కడుపు నొప్పితో దండలాడుతున్న ఓ పాప కన్నీళ్లు తుడిచిండు. వచ్చింది 12 గంటలకు, అమ్మాయి 11 గంటలకు వచ్చింది. ఇప్పుడు తెల్లారింది, 24 గంటలైనా అల్ట్రాసౌండ్ చేయబట్టి గంత తిప్పల పడుతుంటే చూసుకుంటూ ఉత్తగానే ఎందుకున్నారు అన్నట్టు డాక్టర్లను గట్టిగానే అరుచుకున్నాడు. ఎక్కడో పుట్టి అయ్య వాళ్ళ నిడిచిపెట్టి హాస్టళ్లలోండి ఇట్లా తక్లీబైన పిల్లలను చూసి సలించిపోయిండు. వాళ్ళ బాధలు చూసి కరిగిపోయిండు హరీష్ రావు సారు. సర్కార్ మమ్ములను మంచిగా చూసుకుంటుందని హాస్టల్కి వస్తే కక్కుడేరుగుడు పెట్టి అన్నం పెట్టి ఇబ్బందుల పాలు చేసిండ్రు సార్ అని పిల్లలు చెప్తుంటే కండ్ల నీళ్ళు తీసిండు. ఇంత జరిగినా కనీసం ఓ మంత్రో ఓ ఎమ్మెల్యేనో వచ్చి చూడరా అన్నట్టు కోపం చేసిండు. తర్వాత బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకలు గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. నేను ఓనవ్వో సర్కార్ హాస్టల్ కానీ పాటలు పాడుకునే తట్టు చేసిండు మన విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి. అంటే విద్య అనే అమ్మాయితోని ప్రేమల ఏ తిరగబడ్డాడో చూడుండ్రి. కేసీఆర్ ఉన్నప్పుడు ఊగిసొంటి పరిస్థితి కానొచ్చిందా ఎక్కడన్నా? అంత ఆగమాగం చందన చేస్తున్నారు హాస్టల్లని హరీష్ రావు అరుచుకున్నాడు. తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. తెలంగాణ ఎదుగుడు గారు హాస్టల్ పిల్లలు పడిపోవడం అవుతున్నది. ఇంత జరుగుతున్నా పట్టించుకున్న పాపన ఓతలేరు సర్కారీ ఎమ్మెల్యేలు మంత్రులు. ఇది కాంగ్రెస్ పార్టీ పనితనం అన్నట్టు ముళ్ళు కట్టెతోని ముడ్డి మీద ఒడిచినంత పనిచేసిండు. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి గాని ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. మరి అంతే కదా, తెలంగాణ పిల్లల కంటే ఫుట్బాల్ ఆటే ముఖ్యం కదా. వీళ్ళ పానాలు పోతే పెద్ద ఫరక్ పడదు. కానీ ఫుట్బాల్ ఆట ఆడే ఛాన్స్ మళ్ళీ వస్తుందా రేవంత్ రెడ్డికి? అసలే రాహుల్ గాంధీ వస్తున్నాడట రేవంత్ రెడ్డి ఆట చూసేతానికి. కాబట్టి అదే ముఖ్యం మన ముఖ్యమంత్రికి. అది ఆడకుంటే ఎంత నష్టం ఏం కథ. తెలంగాణ అల్లకల్లోలం అవుతుంది. అందుకే ఫుట్బాల్ ఆట కోసం ఆరాట పడుతున్నాడు విద్యా ప్రేమికుడు అన్నట్టు ఇజ్జత్ తీసిండు సీఎం రేవంత్ రెడ్డిది. మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? అంటే ఫుట్బాల్ ఆట ఆడితే హాస్టల్లో ఉన్న పిల్లల సమస్యలు తీరుతాయి. ఇంకోసారి ఫుడ్ పాయిజన్ కావద్దంటే ఫుట్బాలే ఆడాలి కావచ్చు సారు. మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్ లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి. 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ
ఈ పిల్లల్ని పరామర్శించడానికి, ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడుంటది సారు? రాహుల్ గాంధీకి స్వాగతం పలకాలి నాయే. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీని మెరుపులు చల్లుకుంటా హైదరాబాద్కు తీసుకురావాలి నాయే. స్టేడియంలో ప్రాక్టీస్ చేయాలి నాయే. వాటన్నిటి నడమ హాస్టల్ పిల్లలను చూసే టైం ఏడుంటది సారు? నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇలా జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గిట్ల అవుతుంది అని ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాద్ చేసుకున్నది. ఆ రేవంత్ రెడ్డిని గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు చెప్పింది. ఎసొంటి రోజుల నుంచి ఎసొంటి రోజులకు వచ్చినామనేది జనమే మనకు చెప్తున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి కలుగుతలేదని రేవంత్ రెడ్డి పాలనను షీల్చి చెండాడిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి రాహుల్ గాంధీని కూడా గట్టిగానే అరుచుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 200-300 మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. ఈ రాష్ట్రంలో 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు. కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి. వా రాహుల్ గాంధీ నీతి, నువ్వు ఎంత గొప్పనివే. ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు, లైబ్రరీలు తిరుగుతావు, రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు. ఇప్పుడు రైతులు చేస్తే రావు, పిల్లలు చేస్తే రావు, ఆటో డ్రైవర్లు చేస్తే రావు, పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోవు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తుండు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే, ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది. ఈయనో సిద్ధాంతి ఆయనో వేదాంత అన్నట్టు ఒకళ్ళు ఫుట్బాల్ ఆడితే ఇంకొకరు చూసే తానికి వస్తున్నాడట. రాష్ట్రం ఏమైపోయినా మంచిదే అని సీఎం, కాంగ్రెస్ పార్టీ ఏమైపోయినా మంచిదే అన్నట్టు రాహుల్ గాంధీ. రెండే అన్నట్టున్నదని గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సారు. మరి ఇప్పటికైనా మంత్రులు అనేటోళ్ళు ఆ దావుఖానకు పోయి పిల్లల బాగోగులు చూసుకుంటారా, లేకుంటే గడ్డి గంగల పోతుంది, వడ్లు వాగుల పోతుంది అన్నట్టే ఉంటారా అనేది చూడాలిగా.